ఏ అమ్మవారి కార్యక్రమం చేస్తున్నా సరే 5 అమ్మవార్లకి ఇక్కడ ఒక సాంప్రదాయం, అంటే సారె చీర ఇలా పెట్టడం ఆనవాయితీ. మేము ఆ చెట్టు కింద అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం అన్నమాట. అసలైన అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం. ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేద మంత్రాలతో ఒక ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాం. అందరికీ నమస్కారం. మాకు గ్రామదేవత పూజాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. అంటే అమ్మవారి ఆలయం కొత్తగా నూతన ఆలయం నిర్మించాం. అంటే అమ్మవారు ఎప్పటి నుంచో చెట్టు కిందే ఉంది చాలా కాలం నుంచి. అప్పుడు అది ఆలయం నిర్మాణం చేశాం. ఆ అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజులు. కాబట్టి ఏంటంటే దానికి ముందు గ్రామ ఆచారం ప్రకారం మా ఊర్లో 5 అమ్మవార్లు ఉన్నారు. 4 దిక్కుల 4 ఊరి మధ్యలో ఒకరు. ఊరు చుట్టూ నలుపక్కల గ్రామకి రక్షణగా ఉంటారన్నమాట. అలాగే మొట్టమొదటి అమ్మవారు మా గ్రామ పొలిమేర, ఊరికి వచ్చే మెయిన్ రోడ్లో మెయిన్ ఎంట్రీలో గ్రామదేవత పొలిమేరలో ఉంటుంది దుర్గాదేవి అమ్మవారు. అలాగే తూర్పు దిక్కుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు, అలాగే పడమటి దిక్కు ఒనుగులమ్మ అమ్మవారు, అలాగే ఉత్తర దిక్కు పూజాలమ్మ అమ్మవారు, 5వ అమ్మవారు గైతమ్మ అమ్మవారు. అలా 5 అమ్మవార్లు మా ఊళ్ళో ఉన్నారు. ఏంటంటే ఏదైనా ఏ అమ్మవారి కార్యక్రమం చేస్తున్నా సరే 5 అమ్మవార్లకి ఇక్కడ ఒక సాంప్రదాయం, అంటే సారె చీర ఇలా పెట్టడం ఆనవాయితీ. కాబట్టి అవన్నీ తీసుకుని వెళ్ళి అందరు అమ్మవాళ్ళకి ఆ నైవేద్యం పెట్టడం, చీర సమర్పించడం ఈ కార్యక్రమం ఉంటుంది అన్నమాట. సో అలాగే ఆ అమ్మవాళ్ళకి ఈ ఊరిలో కొంతమంది ఆడపడుచులు ఉంటారు అన్నమాట. వాళ్ళ ఇళ్ళ వాళ్ళని తీసుకుని వెళ్తామన్నమాట. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో వాళ్ళతో ఈ నైవేద్య కార్యక్రమం మొదలవుద్ది. మా ప్రతిష్టా కార్యక్రమం ఉంది కాబట్టి 3 రోజు పూజాలమ్మ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం ఉంది కాబట్టి కార్యక్రమం ముందు రోజు 5 అమ్మవార్లకి నైవేద్యం పెడతారన్నమాట. ఆ పెట్టే కార్యక్రమం ఏంటంటే అన్ని గుళ్ళకి వెళ్ళి ఆ ప్రసాదాలు నైవేద్యాలు ఇవ్వడం ఒక ఆనవాయితీ అన్నమాట. అలా మా ఊరు గ్రామదేవతలు 5 దుర్గమ్మ అమ్మవారు, ఒనుగులమ్మ, అలాగే బాలా త్రిపుర సుందరి గుడి అమ్మవారు, గైతమ్మ అమ్మవారు, పూజాలమ్మ అమ్మవారు, ఇలా 5 అమ్మవారు అన్నమాట. అందరికీ నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసం వెళ్తున్నాం అన్నమాట అందరం. ఈ ఊరు ఎంట్రన్స్ అవుతుంటే ఊరు మొదలవగానే ఊరు మొదలయ్యే ఫస్ట్ అమ్మవారు దుర్గాదేవి, దుర్గమ్మ అమ్మవారు అన్నమాట. అమ్మవారు అలాగే మాకు ప్రతి గుడికి ఒక చెరువు ఉంటుంది. అలా 5 చెరువులు ఉంటున్నాయి. ఈ అమ్మవారికి ఎదురుగా ఒక చెరువు తూర్పు. అలాగే అమ్మవారికి 5 చీర సారె పెట్టడం ఆనవాయితీ అన్నమాట. అక్కడ మా ఊళ్ళో మరో అమ్మవారి దేవాలయం బాలా త్రిపుర సుందరి తూర్పు దిక్కుగా ఉంటుంది అన్నమాట. ఇందాక మనం దక్షిణ దిక్కుగా పొలిమేర ఉంటుంది. పొలిమేరలో దుర్గాదేవి, తూర్పు దిక్కుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు. సాయిబాబా శివాలయం, ఇక్కడ గణపతి, సూర్యనారాయణమూర్తి, దత్తాత్రేయ స్వామి, శ్రీమన్నారాయణుడు, బాలా త్రిపుర సుందరి ఇవన్నీ ఇక్కడ ప్రతిష్ఠ చేశారన్నమాట. బాలా త్రిపుర సుందరి అమ్మ భూశంకర. మా ఊరి గ్రామదేవత అన్నమాట. ఒనుగులమ్మ అమ్మవారని గ్రామదేవత. కడమ దిక్కు ఆలయం నైరుతి మూలగా ఉంటుంది అన్నమాట. ఈ పొలాల్లో ఊరి చివర. 4వ గ్రామదేవత గైతమ్మ తల్లి, ఉత్తర దిక్కుగా ఉన్న అమ్మవారు అన్నమాట. ఇది కూడా ఊరి చివరే. ఇక్కడ కూడా ఒక 20 కుటుంబాలు, ట్రైబల్ కుటుంబాలు ఉంటాయి.
ఈ పొలాలన్నీ వాళ్ళే, ఇక్కడే వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటారు. వర్షం వరద ఏమైనా సరే ఇంకెక్కడికి వెళ్ళరు, ఇక్కడే వాళ్ళు కట్టుకున్న గుడి ఇది. పూజాలమ్మ అమ్మవారు, ఈ కొండ కూడా పూజాలమ్మ కొండ అని పిలుస్తారు అండి. అమ్మవారి పేరు మీద పిలుస్తారు కొండ. ఇక్కడ చాలా నాకు తెలిసి 100 ఏళ్ళు సుమారు నుంచి ఈ చెట్టు కిందే ఉంది అమ్మవారు. ఇక్కడ అందరూ ఈ గిరిజనులందరూ ఆరాధ్య దైవం అమ్మవారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ ఉత్సవం చేసుకుంటారు అండి. చాలా విశేషమైన పండుగ చేస్తారు ఉగాదికి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మవారికి ఏంటంటే ఆ గుడి కట్టి ఈ అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ అయిపోతున్నాం అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నం చేసేది గుడి కడదామని, కానీ ఎవరు చేయలేకపోయారు. సో ఏంటంటే ఆఖరికి వాళ్ళు ఆ గిరిజనులే ఈ ఆలయాన్ని పునాదురాలు వేసింది వాళ్ళే. కాబట్టి వాళ్ళ సంకల్పం బలమే ఈరోజు ఇలా అయిందనమాట. ఈ మా గ్రామదేవతల 5వ అమ్మవారు పూజాలమ్మ అమ్మవారు వనదేవత అనమాట. ఇక్కడ మా ఊరికి 2 ఎంట్రీలు ఉంటాయి. జగ్గంపేట చూస్తే ఆ ఎంట్రీ మెయిన్ ఎంట్రీ అది. అక్కడ పొలిమేర దుర్గాదేవి. ఇటు నుంచి వస్తే ఇటు అడవుల్లోకి ఈ గోకవరం నుంచి మలవరం మీదుగా అలా వస్తే ఇది ఒక ఎంట్రీ అనమాట. ఇన్నో అవుట్ అన్నట్టు. సో ఇక్కడే ఈ పొలిమేర ఈ అమ్మవారు పూజాలమ్మ అమ్మవారు పూర్తిగా అటవీ ప్రాంతం అనమాట. కొండల మధ్యనే ఎప్పటి నుంచో ఆ చెట్టు కింద చాలా సుమారు నాకు తెలిసి 100 ఏళ్ళ పైనే అప్పటి నుంచే చెట్టు కింద ఉంది అమ్మవారు. ఇక్కడ చాలామంది సెంటిమెంట్ ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ. సో అలాగే మా మదరాలు బాగా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టేవారు. పెట్టి ఎవరైనా సంతానం లేకపోతే ఇక్కడ వచ్చి మొక్కుకున్నారు. మేము కూడా మందు ఇచ్చిన తర్వాత వెళ్తూ ఆ అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్ళడం. అలా సంతానానికి ప్రత్యేకంగా చాలా మందికి సంతానం కూడా కలుగుద్ది అనమాట. అమ్మవారి ఆలయం కట్టే భాగ్యం మాకు కలిగింది. సో వీళ్ళు వచ్చి అడగడం, నేను కడతాను ఒప్పుకోవడం తొందరగా. చాలా గుడి కూడా అనుకున్నట్టు అమ్మవారి దైవతో అమ్మవారి కన్న వల్ల ఏంటంటే ఇది ఊహించకుండా అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. చాలా స్పీడ్గా అయిపోయింది. ఇప్పుడు ప్రతిష్ఠా కార్యక్రమం ఈ 3 రోజులు 26, 27, 28 3 రోజులు అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమం చేస్తున్నాం శాస్త్రోక్తంగా. ఇది మామూలుగా పెట్టిన అమ్మవారు. ఒరిజినల్ అసలు అమ్మవారిని తీసుకొచ్చి మేము ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం అన్నమాట. 28వ తారీఖు అసలైన అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం. మూల విరాట్. ఈ కార్యక్రమానికి వేదానంద సరస్వతి స్వామీజీ వారు వస్తున్నారు. 3 రోజులు మనతో పాటు ఆయన ఉంటారు ఇక్కడ. మా ఫ్యామిలీ మెంబర్స్, మా కుటుంబ సభ్యులందరూ, మా మేనత్తలు అందరూ కూడా వస్తున్నారు. గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్నమాట. సో 3 రోజులు కొంచెం పెద్ద హంగు ఆర్భటాలు ఏం లేకుండా శాస్త్రోక్తంగా ప్రతిష్టా కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఈ 3 రోజులు ఇక్కడ చేయాలనుకున్నాం. కాబట్టి ఏంటంటే ఎలాంటి వేరే ప్రోగ్రామ్స్ లేకుండా స్వామీజీతో ఉపన్యాసం, ఇక్కడ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ప్రతిష్టా కార్యక్రమాలు, అందరికీ అన్నదానం ఈ 3 రోజులు కూడా పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల చేస్తున్నాం. అది శాస్త్రోక్తంగా చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇదంతా కొండ ప్రదేశం. 2 ఈ అమ్మవారు దాదాపు 100 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అందుకని ఆ ప్రశాంతతని భంగం కలిగించకుండా ఉండడం కోసం ఉండేలాగా ఎలాంటి సౌండ్ సిస్టమ్ లేకుండా వేద మంత్రాలతో ఈ 3 రోజులు స్వామీజీల ఉపన్యాసాలతో సో దీన్ని ఒక ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం 3 రోజులు ఉంటుంది. ప్రతిరోజు మీకు ఈ కార్యక్రమాన్ని మీకు చూపిస్తాం. నమస్కారం.